హరే కృష్ణ అందరికీ. ద్రుపదపుత్రేణ దృష్టద్యుమ్నుడు అని సూటిగా అతని పేరెత్తకుండా ద్రుపదపుత్రుడు అంటున్నాడు. అంటే ఇక్కడ దుర్యోధనుడు ద్రోణాచార్యునికి ద్రుపదునితో గల వైరాన్ని గుర్తు చేయడానికే అతడు నీ శత్రువైన ద్రుపదుని కుమారుడు అని చెప్పకనే చెప్తున్నాడు. మరి ద్రోణాచార్యునికి ద్రుపదునికి మధ్య వైరం ఎందుకో అనేది తెలుసుకోవాలి అంటే కామెంట్ చేయండి. ఇక తవ శిష్యేనా అంటే ఆ దృష్టద్యుమ్నుడు మరెవరో కాదు నీ శిష్యుడే అని దుర్యోధనుడు ద్రోణునికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక ధీమత అతడు గొప్ప బుద్ధిశాలి అని దుర్యోధనుడు అంటున్నాడు. ఎందుకు ఇలా అంటున్నాడు? నీ దగ్గర విద్య నేర్చుకొని నిన్నే చంపడానికి వస్తున్నాడు కదా అని ద్రోణుని రెచ్చగొడుతున్నాడు దుర్యోధనుడు. 11 అక్షౌహిణుల తన సేన కన్నా 7 అక్షౌహిణుల పాండవ సేనను చూసి దుర్యోధనుడు భయానికి లోనయ్యి తన అస్తవ్యస్తత వ్యక్తమవుతుంది. భగవంతుణ్ణి కాదని సైన్యాన్ని కోరుకున్నవాడు దుర్యోధనుడు. అందుకే తనకి అస్తవ్యస్త స్థితి. మనం కూడా భగవంతుని కన్నా ధన సంపదలే గొప్ప అని నమ్ముకుంటే దుర్యోధనుని గతే మనకు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ రాధాకృష్ణ.